హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము తెలుగులో ఇంపార్టెంట్ క్వశ్చన్ విత్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చూద్దాము. 4 మార్క్స్ లో మనకి ఒక క్వశ్చన్ పాఠ్యభాగ నేపథ్యం గురించి అడుగుతాడు. సో ఈ వీడియోలో అన్ని నేపథ్యాల గురించి 6 లెసన్స్ నేపథ్యాల గురించి డిస్కస్ చేద్దాం. మొదటిగా చిత్రగీత పాఠ్యభాగ నేపథ్యం రాయండి. అంటే ఫస్ట్, మన దేశంలో వృక్ష సంపద, పక్షి సంపద అపారం. అయితే వీటిని గురించి తెలియజేసే మంచి పుస్తకాలు అరుదుగా ఉన్నాయి. పూర్వకాలంలో సమాచారాన్ని చేరవేయడానికి పావురాలను ఉపయోగించేవారు. పావురాల పుట్టుకకు, వాటి జీవన వివరాలకు సంబంధించిన కథనాలతో కూడిన పుస్తకం చిత్రగ్రీవం. కలకత్తాలో ఓ పెంపుడు పావురం, దాన్ని పెంచే ఓ బాలుడు వాళ్ళ కథను మనసు అత్తుకుపోయేలా చెప్పిన పుస్తకం చిత్రగ్రీవం. చిత్రగ్రీవం పిల్లల కోసం రాసిన పుస్తకమే అయినా దీనికి ప్రకృతి పరిశీలన కూడా అలరించే శక్తి ఉంది. పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలు తెలియజేయటమే ఈ పాఠం నేపథ్యం. గోరంత దీపాలు పాఠ్యభాగ నేపథ్యం రాయండి. సమాజంలో ఎంతో మంది అనాథ బాలలు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పిల్లలకు కనీస అవసరాలమైన తిండి, బట్ట, చదువు మొదలైన వాటిని నోచుకోకుండా ఉంటారు. అనాథ బాలులను చేరదీసి వారి ఆకలి తీర్చి విద్యాబుద్ధులు చెప్పిస్తే వీరు కూడా మట్టిలో మాణిక్యాల్లాగా వెలుగొందుతారు. సమాజానికి సేవ చేసే గొప్ప మనసున్న వ్యక్తులు తమ ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అనాథులను చేరదీసి చదివించేవారు ఎంతో మంది ఉన్నారు. ఒక వ్యక్తి చేసిన పనే ఈ కథ. జానపదుని జాబు పాఠ్యభాగ నేపథ్యాన్ని వివరించండి. చదువుకొని బీదతనం వలన చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరు పనుల్లో మునిగిపోయిన జానపదుడు శ్రీమంతుడైన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాల్లోని పరిస్థితులను లేఖ రూపంలో తెలుపుటయే జానపదుని జాబు పాఠ్యభాగ నేపథ్యం. కథానిక ప్రక్రియ గురించి రాయండి. కథానిక అంటే చిన్న కథ. క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు, ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత. కథానిక అంటే మళ్ళీ మళ్ళీ చదివించే వచన ఖండకావ్యం అని బుచ్చిబాబు అన్నారు. మానవతా విలువలు, మానవుని విజయాలు, వైఫల్యాలు, మానవ సంబంధాలలోని విలక్షణతలు, వాస్తవిక జీవితంలో సంఘటనలు, సంఘర్షణలు ఆధునిక కథానికల్లో భాగాలు. లేఖ రచనా ప్రక్రియ రాయండి. లేఖ ప్రక్రియ సమాచారాన్ని చేరవేసే సాధనాన్ని చెందినది. కొన్ని సందర్భాలలో ప్రత్యేక సాహితీ లక్షణాలను, విలువలను కలిగి ఉంటుంది. లేఖలు ఆయా కాలాలకు సంబంధించేవే అయినా కొన్నిసార్లు అందులోని విషయాలు అన్ని కాలాలకు వర్తిస్తాయి. లేఖలు వ్యక్తిగత లేఖలు, అధికారిక లేఖలు, వ్యాపారాత్మక లేఖలు అని ప్రధానంగా 3 విధాలుగా ఉంటాయి.